హలో అండి. పాండురంగ మహత్యాన్ని తెలిపే ఎందరో భక్తుల కథను ఇది వరకు చెప్పుకున్నాం. అందులో భాగంగా ఈరోజు వీసోబ కథను చెప్పుకుందాం. పండరాపురంలో ఒకప్పుడు వీసోబ అనే ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు. వీసోబ ఎంత ధనవంతుడంటే తన ఇంట్లో ఉన్న ధనాన్ని ఎవ్వరూ లెక్కించలేరు. ఇంకా తనకు రావలసిన సొమ్ము, తాను ఇవ్వవలసిన సొమ్మును లెక్కించడానికి సమయం లేకుండా తూకం వేసి ఇచ్చేవాడు, అలాగే తూకం వేసి తీసుకునేవాడు. ఎంతటి ధనమున్న వీసోబాలో గర్వం మాత్రం ఇంచుకైనా ఉండేది కాదు. పరులను దూషించేవాడు కాడు. తన దగ్గర డబ్బు ఉందని లేనిపోని గర్వాన్ని ఎప్పుడూ చూపెట్టలేదు. ఐహిక సుఖాలను ఆశించలేదు. అదృష్టవశాత్తు అతడి భార్య కూడా అటువంటి సుగుణాలు కలిగినదే. భార్యాభర్తలు సాధారణమైన జీవితాన్ని గడిపేవారు. ఇది చూసి కొంతమంది లోభితనంతో ఎంత డబ్బున్నా దరిద్రులుగా బతుకుతున్నారు, వాళ్ళు తినడం లేదు, వేరే వాళ్లకు పెట్టడం లేదు అని అనేవారు. విజ్ఞానం ఉన్నవాళ్లు మాత్రం జీవితం శాశ్వతం కాదని, తృప్తి అన్నది ఐహిక సుఖాలు కోరుకోవడంలో లేదని తెలుసుకుని గొప్పగా జీవిస్తున్నారు. ఇంత ధనమున్న వీళ్లకు ఇటువంటి సుగుణాలు కలగడం ఎంత వింత అని ఆశ్చర్యపోయేవారు. వీసోబ దంపతులకు 4 కొడుకులు పుడతారు. వారు కూడా తల్లిదండ్రుల మార్గాన్ని అనుసరించారు. ప్రతిరోజు వీసోబా ఇంట్లో ఎంతో మందికి ఆహారాన్ని సమకూర్చేవారు. ఎంతో మంది భోజనం చేసి వెళ్లేవారు. ఇలా ఉండగా ఒకసారి దేశానికి క్షామం వచ్చింది. దేశం నలుమూలలా కరువు ప్రారంభమయ్యింది. ఈ వార్త వీసోబాకు చేరేటప్పటికీ ఎంతో మంది తిండి లేక ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఈ వార్త వీసోబాకు చాలా కష్టాన్ని కలిగించింది. వెంటనే తన దగ్గర ఉన్న సొమ్మంతా ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు పంచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. భార్య, పిల్లలు కూడా అటువంటి హృదయమే ఉన్నవాళ్లు కాబట్టి వెంటనే సహాయపు పనులు ప్రారంభిస్తారు. ఏ మాత్రం విసుగు, విరామం లేకుండా సాయం కోసం వచ్చిన వాళ్ళందరికీ చేయూతనిచ్చారు. వీసోబా తన ధనాన్నంతా ఇలా వితరణ చేయడం చూసి ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న అతడి తోటి వర్తకులందరూ అతడిని హేళన చేయసాగారు. కొందరు మిత్రులు వచ్చి తనకు మాలిన ధర్మం చెయ్యకూడదని, 100లో 10% కంటే ఎక్కువ దానం చెయ్యవద్దని, ఆ తరువాత బాధపడి ప్రయోజనం లేదని సలహాలు ఇస్తారు. అయితే కరువు బాధకు గురైన వాళ్లను చూసి వీసోబా ఈ మాటలను పట్టించుకోలేదు. ఉన్న ధనాన్నంతా వెనుక ముందు చూడకుండా శరణార్థులకు ఇచ్చివేస్తాడు. 1 రోజులు తిరిగేటప్పటికీ వీసోబా ఇంట్లో ఉన్న పర్వతమంత ఎత్తు ఉన్న ధనరాశులు ఖాళీ అయిపోయింది. 3/4 భాగం కరువు బాధ తీరింది. వీసోబాకు, అతడి భార్యకు, వాళ్ల కొడుకులకు తమ దగ్గరున్న ధనం ఈ విధంగా వినియోగపడినందుకు ఎంతో సంతోషం కలిగింది. అయితే వీసోబా ఇంతకు ముందు ఒకసారి కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అతడు తనతో పాటు తీసుకెళ్లిన ధనమంతా అయిపోవడంతో కాశీలో ఉండే ఒక తురుష్కుడి వద్ద కొంత ధనం అప్పు తీసుకుంటాడు. కాశీ నుంచి వచ్చిన కొద్ది రోజులకే ఈ భయంకరమైన కరువు రావడంతో అతడి వద్ద ఉన్న ధనమంతా అయిపోయింది. ఇప్పుడు తురుష్కుడి అప్పు తీర్చాలి. వీసోబా వద్ద ఉన్న ధనమంతా అయిపోయిందని తురుష్కుడికి తెలుస్తుంది. అతడు ఉన్న పళంగా వచ్చి తన ధనాన్ని వడ్డీతో సహా చెల్లించమని పట్టుబడతాడు. వీసోబా అతడికి జరిగిందంతా చెప్పి, మిత్రమా, నువ్వు తొందరపడకు, నీ సొమ్ము ఎక్కడికి వెళ్లదు. క్షామం వచ్చినందువల్ల నేను నీ డబ్బులు చెల్లించలేకపోతున్నాను. ఈ రోజుకి 8వ రోజు నీ సొమ్మును అణా పైసలతో సహా చెల్లించేస్తాను, నన్ను నమ్ము అని అంటాడు. అప్పుడు తురుష్కుడు, మిత్రమా, నీ మీద నాకు నమ్మకం లేదని కాదు, నా దగ్గర తీసుకున్న కొద్ది ధనాన్ని నువ్వు ఇవ్వవన్న భయం నాకు లేదు. ఈ భయంకరమైన కరువు సమయంలో నువ్వు భారతీయులని, మహమ్మదులని భేదం చూపకుండా అందరికీ సహాయం చేయడంలోనే నీ గొప్పతనం వ్యక్తమవుతోంది. కానీ ఇప్పుడే చెల్లించలేని వాడివి 8 రోజులకు నా సొమ్మును ఎలా చెల్లించగలవు? అయితే నువ్వు 8 రోజులలో ఇస్తానన్న మాటను ఇక్కడ ఉన్న వర్తకులందరి చేత చెప్పించావంటే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. వీసోబా వర్తకులందరినీ వేడుకోగా వర్తకులందరూ తప్పకుండా 8వ రోజు ఇస్తాడని చెబుతారు. ఆ మాటలు విని తురుష్కుడు వెళ్ళిపోతాడు. కష్టాల్లో ఉన్నప్పుడే మనిషిని పరీక్షించాలని ఒక సిద్ధపురుషుడు వీసోబా భక్తి ఎటువంటిదో పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. అతడు పాత చినిగిపోయిన వస్త్రాలను ధరించి
ఒంటి నిండా బురద పూసుకుని చేతిలో ఒక కుండ పెంకును పెట్టుకుని ఆకలి దహించి వేస్తోంది. ఇక్కడ ఉన్నవారెవరైనా అన్నం పెట్టే మహాత్ములు ఉన్నారా అని అరుస్తాడు. ఇంటి లోపల కూర్చున్న వీసోబాకు ఈ మాటలు వినిపించి వెంటనే పరిగెత్తి వీధిలోనికి వచ్చి, మహాత్మా దయచేయండి, మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని చెప్పి అతడిని లోపలికి తీసుకెళ్లి స్నానపు ఏర్పాట్లు చేసి అతడికి దుస్తులు ఇచ్చి అతడి దుస్తులను ఉతికి ఆరవేసి ఉన్నంతలోనే అన్నం పెట్టి వీలైనంత వరకు అతడికి ఉపచారాలు చేస్తాడు. తరువాత స్వామి, లోకంలో అన్నం పెట్టి ఆదరించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. నా పూర్వజన్మ పుణ్యం వలన మీరు మా ఇంటికి వచ్చారు. మీ వంటి వారికి నేను పెట్టగలిగేది ఏముంది? మంచి మాటలు మాట్లాడడానికి కూడా నాకు చేత కాదు. నా వలన ఏదైనా అపరాధం జరిగి ఉంటే నన్ను మన్నించాలి అని ప్రార్థిస్తాడు. ఇటువంటి స్థితిలో కూడా వీసోబ ఇచ్చిన ఆతిథ్యానికి, అతడు చూపిన భక్తికి సిద్ధపురుషుడు ఎంతో సంతోషించి అతడికి జ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోతాడు. ఇంతలో తురుష్కుడికి సొమ్ము చెల్లించవలసిన గడువు వచ్చింది. ఈశ్వర, ఇటువంటి పరిస్థితి వచ్చిందే అని బాధపడతాడు. వీసోబా బాధను చూసి పండరీనాథుడు తన భక్తుడి దుఃఖాన్ని సహించలేకపోతాడు. వెంటనే వీసోబా పరిచారకుడిలాగా రూపం వేసుకుని డబ్బు సంచి చేతిలో పెట్టుకుని తురుష్కుడి ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు. భటులు వెళ్లి వీసోబా భటులు సొమ్ము తెచ్చారని తురుష్కుడితో చెబుతారు. ఇది విన్న తురుష్కుడు ఆశ్చర్యపోయి, ఎంత త్వరపడ్డాను, వీసోబాను డబ్బు చెల్లించమని ఒత్తిడి చేశాను. కాని ఇటువంటి పరిస్థితిలో కూడా వీసోబా తన మాట తప్పకుండా డబ్బును చెల్లించాడు అని అనుకుని భటుణ్ణి లోపలికి తీసుకెళ్లి లెక్క చూసి తనకు రావలసినంత సొమ్ము తీసుకుని వీసోబాకు ఒక ఉత్తరాన్ని రాస్తాడు. నాకు రావలసిన సొమ్ము నీ పరిచారకుడు ముట్ట చెప్పాడని రాసి అతడి సంతకం చేసి దానిని భటుడికిచ్చి పంపిస్తాడు. భటుడి వేషంలో ఉన్న పండరీనాథుడు ఆ పత్రాన్ని తీసుకెళ్లి వీసోబా ప్రతిరోజు పారాయణం చేసే గీతాభాష్యం అనే గ్రంథంలో ఉంచి అదృశ్యం అవుతాడు. మరుసటి రోజు వీసోబా ఎప్పటిలాగే గీతాపారాయణం చెయ్యాలని గ్రంథాన్ని తీసి చూస్తే అందులో పత్రం కనిపిస్తుంది. ఆశ్చర్యపోయిన వీసోబా, ఇది భగవంతుడి పని కాక ఇంకెవరు చెయ్యగలరు? భక్తపరాయణుడైన పండరీనాథుడే నా పరిచారకుడిగా వెళ్లి ఇంత పని చేసి నా మానాన్ని రక్షించాడు అని అనుకుని, దీనబంధు, ఈ మూఢుడి మీద నీకెందుకు ఇంతటి దయ? రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలు ధరించిన నువ్వు నా కోసం ఇటువంటి నీచమైన రూపాన్ని ధరించావు. అయ్యో, నేనెంత పాపాత్ముడిని! నువ్వు ఒక భటుడివని ఆ తురుష్కుడు ఎంత అవమానించాడో. శ్రీహరి, అతడి సొమ్ము చెల్లించటానికి నువ్వు ఈ మార్గాన్నే ఎంచుకోవాలా? ఇంకో మార్గం దొరకలేదా అని అనేక విధాలుగా దుఃఖించాడు. అప్పుడు పండరీనాథుడు సాక్షాత్కరించి, వీసోబా, చింతించకు. దాసాను దాసుడైన నాకు నా దాసుల కష్టాలు తీర్చడమే వృత్తి, అదే నాకు తృప్తి అని చెప్పి అంతర్ధానం అవుతాడు. ఈ వృత్తాంతం పండరాపురంలో ప్రజలందరికీ తెలిసి ఎంతో ఆశ్చర్యపోయి వీసోబాను అనేక విధాలుగా పొగుడుతారు. ఆ తర్వాత వీసోబ భగవంతుడి భజనలో మునిగిపోయాడు. మొదట్లో జ్ఞానేశ్వర్ చెల్లెలైన ముక్తాబాయిని ద్వేషించిన వీసోబ తరువాత జ్ఞానేశ్వర్ బృందంలోనే చేరి యోగాభ్యాసం చేసి పరిపూర్ణ మహాత్ముడిగా ప్రసిద్ధికెక్కాడు. పండరీనాథుడు సంత్ నామదేవుడి కలలో వీసోబా నుంచి దీక్ష తీసుకోమని ఆదేశిస్తాడు. అలా వీసోబా కోసం వెతుకుతున్న నామదేవుడికి వీసోబా శివలింగం పైన పాదాలు ఉంచి నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. నామదేవుడు కోపంతో శివలింగంపై పాదాలు పెట్టడం పాపమని చెప్తాడు. దానికి వీసోబా, శివుడి లేని చోట నా పాదాలను పెట్టు అని అంటాడు. నామదేవుడు వీసోబా పాదాలను తీసి ఇంకొక చోట పెడతాడు. అక్కడ కూడా ఒక శివలింగం ప్రత్యక్షమవుతుంది. అలా నామదేవుడు వీసోబా పాదాలను ఎక్కడ ఉంచినా అక్కడ ఒక శివలింగం ప్రత్యక్షమవుతుంది. ఆ విధంగా వీసోబా దేవుడు సర్వవ్యాప్తి, సర్వత్రా ఉంటాడు అనే సత్యాన్ని నామదేవుడికి బోధించాడు. అటుపై నామదేవుడు వీసోబాను తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించాడు. 13వ శతాబ్దానికి చెందిన సంత్ వీసోబాను వీసోబా కేచర్ అని అంటారు. మహారాష్ట్ర ప్రసిద్ధ కవి, సాధువు అయిన సంత్ వీసోబా పాండురంగ విఠలుడి పైన ఎన్నో అభంగాలను రచించాడు. ఇదండి సంత్ వీసోబా కథ.
మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.